హాయ్ హలో నమస్తే. ఈరోజు కొంతమంది న్యూస్ ఛానళ్ళు నడుపుతున్నాం అనే భ్రమలో వాళ్ళు ప్రవర్తించే తీరు, వాళ్ళు చెప్పే న్యూసు ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో తెలుసుకుందాం. మన టీవీ5 సాంబా, అలాగే ఏబిఎన్ వెంకటకృష్ణ, ఇలా చెప్పుకుంటూ పోతే మూర్తి అని టీవీ5 మూర్తి, అలాగే మహా టీవీ వంశీ, వీళ్ళందరూ జర్నలిజం చేస్తున్నాం అనుకొని ఒక పార్టీకి బ్రోకరేజం చేస్తున్నారు. ఇది నా అభిప్రాయం మాత్రమే కాదు, చాలామంది ప్రజల అభిప్రాయం. చాలామంది కూడా వీళ్ళ న్యూస్ ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా అదే అభిప్రాయపడుతుంటారు. ఎందుకు అంటే ఎప్పుడు కూడా జర్నలిస్ట్ ఎవరైనా సరే, ఏ న్యూస్ పేపర్ అయినా సరే, టీవీ ఛానల్స్ ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర వహించాలి. అంటే గుడ్డిగా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయకూడదు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే ప్రతిపక్ష పాత్రగా ఈ మీడియా ఉండాలి. ఈ మీడియా అమ్ముడుపోయి మరీ దారుణంగా వాళ్ళు చేసే తప్పులను కూడా వీళ్ళే వెనకేసుకొస్తున్నారంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుందండి? ఎక్కడో ఏదో జరిగితే అది దేని ద్వారా, ఎవరి ద్వారా తెలియాలి? ఇప్పుడు ఇంకా సోషల్ మీడియా ఉంది కాబట్టి వీళ్ళ ఆటలు కొనసాగట్లే. సోషల్ మీడియా కానీ లేకపోతే మరీ దారుణంగా ఉంటుంది. వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు చెప్పే న్యూస్లు, రాష్ట్రంలో ఏం అన్యాయం జరిగినా వీళ్ళు టీవీ ఛానల్లో కనబడవు, వినబడవు. కామాత్రం దానికి ఈ న్యూస్ ఛానల్ దేనికి? వీళ్ళు ఏకంగా తీసేసి టీడీపీ భజన ఛానల్, లేకపోతే జనసేన భజన ఛానల్, లేకపోతే బీజేపీ భజన ఛానల్ అనేసి పెట్టుకోవచ్చు కదా, న్యూస్ ఛానళ్ళని తీసి పారేసి. అంటే ఇది నా అభిప్రాయం అండి. ఎవరు కూడా ఇది పర్సనల్గా తీసుకోవద్దు. మీ మనోభావాలు అయితే అస్సలు దెబ్బ పెట్టుకోకండి, ఓకేనా? ఇది నా అభిప్రాయం. ప్రజల అభిప్రాయం అయితే ఒక్కొక్కరితో ఒక్కో రకంగా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ప్రజలైతే మాత్రం ఇవి న్యూస్ ఛానల్ కాదు, ఇవి కొన్ని పార్టీలకు అమ్ముడుపోయిన ఛానల్స్, వాళ్ళ భజన ఛానల్స్ అని ఆల్రెడీ ముద్ర పడిపోయాయి. టీవీ5, ఏబిఎన్, మహా న్యూస్. ఫ్యాక్ట్, ఇది నిజం. నిజం మాట్లాడుకుంటే నిష్ఠూరంగా ఉంటుంది అంటారు కదా, ఇదే అది. నేను ఇప్పటికైనా చెప్తున్నా, కనీసం ఈ సోషల్ మీడియాలోనైనా సరే ఎవరి అబ్బాయిలు నిజాలు మాట్లాడుకోండి. ఉన్నది ఉన్నట్టు నిజం మాట్లాడుకుంటూ ఇప్పుడు ఏమైపోయిందిరా బాబు, మీ నాయకుడైనా ఇదేమైపోడు కదా. ఏదైనా నిజాలు మాట్లాడుకుంటే మనకు మంచిది, ప్రజలకి మంచిది. నిజం పక్క నిలబడండి. నిజాయితీగా నిజం పక్క నిలబడి సత్యమేవ జయతే అంటారు కదా, ఆ విధంగా నిలబడండి. అందరికీ కూడా చెప్తున్నా, సత్యమేవ జయతే. నిజం ఎప్పటికైనా గెలుస్తుంది. మొదట ఓడిపోవచ్చు, తర్వాత గెలిచేది నిజమే. పెద్దోళ్ళు చెప్తారు కదరా మనకి, నిజం నిప్పు లాంటిది, సత్యమేవ జయతే అని. నిజాన్ని నువ్వు కాపాడు, ఆ నిజమే నిన్ను చివరిదాకా కాపాడుతుంది, రక్షిస్తుంది. ఉంటా. సత్యమేవ జయతే, మర్చిపోవద్దు బ్రదర్.